వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్. బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ యావత్ దేశానికి అభిమాన కథానాయకుల్లో ఒకడిగా మారిపోయారు. ఇప్పటికే 1500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన బాహుబలి ది కంక్లూజన్ దేశ సినీ చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో లిఖించింది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తన తదుపరి చిత్రం సాహో కోసం ప్రభాస్ సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాహుబలి 2తో పాటు విడుదల చేసిన ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకోవడమే కాదు, అంచనాలను అమాంతం పెంచేసింది కూడా. తాజాగా ఈ సినిమాపై వినిపిస్తున్న సమాచారం అటు అభిమానులనే కాదు, సినీ వర్గాలను కూడా విస్మయానికి గురిచేస్తుందని తెలుస్తోంది. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ సినిమా దేశవ్యాప్త హక్కుల కోసం ఏకంగా 400 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇంకా షూటింగ్ కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండానే ఇంత భారీ ఆఫర్ రావడం అంటే ఆశ్చర్యకరంగా ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ప్రభాస్కు జోడీగా చాలామంది బాలీవుడ్ కథానాయకుల పేర్లే వినిపించినా ఇంకా దర్శకుడు ఎవరని ఖరారు చేయలేదని తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దాదాపు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందే ఈ సినిమాను యూవీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తుంది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్, ఎహ్సాన్ లాయ్ స్వరాలు సమకూరుస్తున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.